రోజులు కూడా మీ అందరూ బాగా ఆలోచించుకొని ఒకరికి ఒకరు సహాయం పడుతూ ఒకరికి ఒకరికి తోడుగా ఉంటే ముందరవాడు మనని ఎవరు ఏమి చేయలేరు. గత 5 ఏళ్ళు కూడా ఏమి చేసుకోలేకపోయినారని మనది ఆ పవర్. ఇది ఇక్కడ ఉన్న బీసీ పవర్, ఎస్టీ పవర్, ఎస్టీ పవర్, ఇది మన పవర్. ఇది పత్తికొండ గడ్డ, బీసీ అడ్డ. సోదరులారా, ఇదన్నీ మర్చిపోకండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఆ రా కదిలిరా సభ చూసి అవక్కైనాడు ఆయన. ఇప్పుడు దాకా జరిగిన సభల్లో మీ పత్తికొండ బ్రహ్మాండంగా చేస్తామని చెప్పి నా భుజం తట్టడం జరిగింది. ఆ రోజు సార్ గారికి నేను చెప్పడం ఏం జరిగిందంటే, సార్ ఇది నాది కాదు సార్, ఇది ఇక్కడ ఉన్న తెలుగుదేశం అనే అంత ప్రేమ సార్. ఇక్కడ మొత్తం కర్నూలు డిస్ట్రిక్ట్ కదిలి మిమ్మల్ని చూడడానికి వచ్చినారు సార్ అంటే చాలా ఆనందపడినాడు. మరి పోయే ఈ కరెక్ట్ గా పోయే ముందర హెలికాప్టర్ లో కూర్చొని ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. నీకు సాగునీరు తాగునీరు నువ్వు ప్రతి ఒక్క ఎకరానికి ఏదైతే అడిగినావో అది 100% శాంక్షన్ చేస్తా. అదే మాట మీరు పబ్లిక్ లోకి తీసుకొని పోండి. మీకు రోడ్ కనెక్టివిటీ కావాలని అడిగినావు, 100% రోడ్ కనెక్టివిటీ ఇస్తాను, రోడ్లు బాగు చేస్తాను, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు ఇస్తాను. మీకు ఏమి కావాలా, పాలిటెక్నికల్ కాలేజ్ కావాలంటే అది కూడా తీసుకొని వస్తాను. ప్రతి ఒక్కటి మనం ఏదైతే అడిగినామో ప్రతి ఒక్కదానికి కూడా ఓకే అని చెప్పాడు. అందుకోసమే మన బాధ్యత ఇప్పుడు ఏంది అంటే, పత్తికొండ కొండ పైన ఇక్కడ ఈ బుర్జు పైన కంపల్సరీ తెలుగుదేశం జెండా ఎగరాలా. ఆ జెండా ఎగరడానికి మీ అందరి సహాయం కంపల్సరీ కావాలా. రాబోయే కాలం ఎండాకాలం ఉన్నాయి, ఏమున్నాయి పర్వాలేదు, ఎండలు బ్రేవ్ చేస్తాము. ఈ అతి తొందరలోనే లోకేష్ బాబు అప్పుడు ఏదైతే చెప్పాడో పాదయాత్ర, ఆ పాదయాత్ర కూడా తొందరలో స్టార్ట్ చేస్తాము. పులగుమి నుంచి మనం మధ్యకేర దాకా పాదయాత్ర 10 రోజుల్లో అయిపోగొడతాను. దాంట్లో మీ అందరి సహకారం కూడా కావాలా. మీ అందరు కూడా నాకు తోడయి మనం అందరిలోకి ప్రతి ఒక్క ఊర్లో పోయి ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ ఒకటి క్రియేట్ చేసుకుంటా మనం ముందరి పోవాలా. ఎందుకంటే ఈ గవర్నమెంట్ లో ఎవరికి ఒక బీసీ సోదరుడికి, ఎస్సీ సోదరుడికి, మైనారిటీకి ఎవరికి కూడా ఒక్కటి కూడా ఏ లబ్ధి కూడా దొరకలేదు. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సాకలి, మంగళి, దాని తర్వాత బేస్తా, దాని తర్వాత ఈడిగా, దాని తర్వాత ప్రతి ఒక్క కులానికి ఏదో ఒక రూపంలో చంద్రబాబు నాయుడు గారి నుంచి లబ్ధి దొరికింది. మంగళి వాళ్ళకి చైర్లు ఇచ్చారు, చైర్లు షాప్లలో చైర్లు పెట్టుకోవడానికి. దాని తర్వాత సాగర్ వాళ్ళకి ఇది దోబి ఘాట్లు కట్టించాడు. మన గౌడ్లకి, ఈడిగా వాళ్ళకి ఆ చెట్లు ఎక్కే అది ఒక యంత్రాంగం టైప్ లో తయారు చేసి ఆ బెల్ట్లు ఇచ్చారు. బేస్తాకి బోట్లు ఇచ్చారు, నెట్లు ఇచ్చారు. రైతుకి సబ్సిడీ పైపులు ఇచ్చారు, స్ప్రింక్లర్ సిస్టమ్ ఇచ్చారు. ఏదో ఒక రూపంలో మనం చేసుకుంటూనే వచ్చినాం తెలుగుదేశం. కానీ ఈ దొంగ జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే ఉన్నాడో ఒక ఛాన్స్ అనుకుంటా మొత్తం స్టేట్ ని డాన్స్ చేపియడము. మరి అది కాకుండా ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఉన్న మన మీటింగ్ లో ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, గుమ్మనూరు జయరాము బీసీ కాబట్టి ఆయనకి సీటు కదిలిస్తారు, పక్కన ఉండే మంత్రాలయము బాలనాగిరెడ్డి గాని, సాయి ప్రసాద్ రెడ్డి గాని వాళ్ళ సీట్లు కదిలేరు, ఎందుకో గమనించండి అని చెప్పి అందరు స్టేజ్ ముందర, స్టేజ్ పైన అందరికీ కూడా చెప్పారు. అంటే బీసీలు, మైనారిటీలు, ఎస్టీలు, మైనారిటీలు ఎవ్వరికి పైన ప్రేమ లేదు, ఉత్త వాళ్ళ కులం పైనే ప్రేమ ఉంది. వాళ్ళే సంపాదించుకోవాలా, వాళ్ళే చేసుకోవాలా. ఇట్లాంటిది ఏమైనా అవకాశాలు వచ్చినప్పుడు నేను మీ బిడ్డనని ఒక అబద్ధం ఆడి ప్రతి ఒక్క షాప్ల పైన ఆయన పోస్టర్లు పెట్టించుకునేది. సిద్ధం అనేది ఏం సిద్ధం? ఇంటికి పోవడానికి సిద్ధమా? సిద్ధం అంటున్నారు. బ్యాగ్ సర్దుకొని ఊరు వదులుకుపోవడానికి సిద్ధమా, లేకపోతే రాష్ట్రం వదులుకొని పోవడానికి సిద్ధమా అని చెప్పి నేను ఈ సభాపూర్వకంగా అడుగుతున్నాను. వాళ్ళు సిద్ధం అంటే మనం సరిసిద్ధం, కంపల్సరీగా మనం ఎక్కడ దాకా ఈ పోరాటం ఎక్కడ దాకా తీసుకొని పోతాం. రాబోయే కాలం తెలుగుదేశాన్ని అయ్యేది చంద్రబాబు నాయుడు గారే సీఎం అని చెప్పి ఈ రోజు చెప్తున్నాను. ఇది కంపల్సరీ జరిగే మాటనే చెప్తాను. మరి మీ అందరు కూడా ఇది నా ఒక్కటి ఎలక్షన్ అనుకోకుండా మన అందరి ఎలక్షన్, మన అందరి పరువు అనుకొని ఫీల్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా పని చేసుకుంటే 100% మనం ఏదైతే ఆశయాలు మా నాన్నగారిది, చంద్రబాబు నాయుడు గారిది ఉన్నారో అది కంపల్సరీ తీర్చుకుంటాము. ఈ అవకాశం ఇచ్చిన మీ సోదరులకు అందరికీ నమస్కారాలు చెప్తూ, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు.